సెప్టెంబర్ నెల శుభాకాంక్షలు. మన వెనుక వందల మంది స్నేహితులు ఉండనవసరం లేదు. కానీ మన గురించి చెడుగా మాట్లాడితే సహించలేని స్నేహితుడు ఒక్కరు ఉంటే చాలు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకుని మాట్లాడాలి, అంతేగాని తెలియకుండా వారి గురించి తప్పుగా మాట్లాడకూడదు. గెలుపే జీవితం కాదు, ఓటమి శాశ్వతం కాదు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోవడమే జీవితం. ఈ పరిచయం ఎంతవరకు సాగుతుందో తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ పరిచయానికి ప్రాణం పోసి బంధంగా మారి అనుబంధంగా నిలుపుతుంది. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణను అలవర్చి బడిలో పాఠాలే కాదు, బతుకు పాఠాలు నేర్పిస్తున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మన ఆస్తిని కాపాడుకోవడం కన్నా మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఎదుటి మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ గెలుపు సాధించలేదు. జీవితంలో లక్ష్యం మరిచిపోవద్దు, బాధ్యతలు వదిలిపెట్టొద్దు, బాధలు గుర్తుపెట్టుకోవద్దు. అప్పుడే కోరుకున్నది దక్కుతుంది. గడిచిన కాలం మనది కాదు, రాబోయే కాలం మన అధీనంలో ఉండదు. ఈ సమయమే నీది. ఏం చేయాలన్నా ఈ క్షణమే ప్రారంభించు. నిజాన్ని మార్చగలిగే శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేదు, కానీ ప్రపంచాన్నే మార్చగలిగే శక్తి నిజానికి ఉంది. మాట అనేది చాలా విలువైనది. అది మరణించే వారిని కూడా బతికించేలా ఉండాలి, కానీ బతికి ఉన్నవారిని మానసికంగా చంపేలా ఉండకూడదు. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే కాలం అన్నిటికంటే శక్తివంతమైనది, ఖచ్చితంగా నీకు గుణపాఠం చెబుతుంది. మన మెడకు తాడు కట్టుకొని దాని రెండవ కొసను సమాజం చేతిలో పెట్టడాన్నే పరువుగా బతకడం అంటారు. ఏదీ శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నింటిపై మమకారం పెంచుకోవడమే మనకున్న అతిపెద్ద బలహీనత. వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించినంత కాలం మన జీవితం మనది కానట్టే. ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయి. కొందరు వాటిని కన్నీటితో వ్యక్తం చేస్తే మరికొందరు చిరునవ్వుతో అధిగమిస్తారు. చెడు వేగంగా ఆకర్షిస్తుంది, మనిషిని నాశనం చేస్తుంది. మంచి నిదానంగా అర్థమైనా అది గొప్పవారిని చేస్తుంది. ఎదుటి వ్యక్తి ఎలాంటివాడో పరీక్షించే ముందు మనకు ఆ అర్హత ఉందో లేదో పరిశీలించుకోవాలి. ఓటమి అంటే పడిపోవడం కాదు, తిరిగి లేవడానికి ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు, సమయానికి తగ్గట్లు ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ద్వేషంతో ఎవ్వరినీ గెలవలేము, కానీ శాంతితో ప్రపంచాన్నే గెలవొచ్చు. అంతర్జాతీయ శాంతి దినోత్సవం. మొలకెత్తడం విత్తనం విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న విజయాలకే పొంగిపోయి అంతటితోనే ఆగిపోయేవారు ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేరు. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలవేల్పుని మార్చమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్లకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది కాలం. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే సరైన ఆలోచన విధానం అవసరం. అలా ఆలోచించని వాడు మూర్ఖుడు, ఆలోచించలేని వాడు సన్యాసి, ఆలోచించే ధైర్యం లేనివాడు బానిస. మన వెనుక ఎందరున్నా, మన ముందు ఎన్ని అడ్డంకులున్నా కొన్ని సమస్యలను
ఒంటరిగానే ఎదుర్కోవాలి. గడప దాటితే గాని బతుకు మారదు, భయం వీడితే గాని జీవితం బాగుపడదు. నీ భయం, అనుమానం, పరిమితులను ఇక్కడే విడిచి ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. మీరు నిజంగా శ్రద్ధ వహించి మీ పని చేస్తుంటే మిమ్మల్ని ముందుకు నెట్టాల్సిన అవసరం లేదు, మీ లక్ష్యమే మిమ్మల్ని ముందుకు లాగుతుంది. నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం వారు మోసపోయినా చేతగాని వారని కాదు, నీ అర్హతకు మించి నిన్ను నమ్మారని అర్థం. దుర్గామాత అండదండలతో ప్రజలంతా సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ధన్యవాదములు.